अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेस्सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयाति सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनकं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे स्वयमाश्रये चिन्तामणिमिवोद्भान्तं मुत्सङ्गे अनन्तभोगिनः उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहगोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं శ్రీయమాశ్రయామః. భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు పరమ ఉపకారంతో పరమ కరుణతోటి వారు ఆ శ్రీరంగనాయకిని స్తుతించినటువంటి వైనాన్ని వారు ఆ తల్లిలో ఉన్నటువంటి గుణములనేటటువంటి రత్నాలన్నిటినీ కూడా చక్కగా ఆస్వాదించినటువంటి రీతినంతటినీ కూడా ఒక స్తోత్రంలో కూర్చి ఒక రత్నహారాన్ని, ఒక రత్న కోశాన్ని మనకందరికీ కూడా అనుగ్రహించారు. ఆ రత్న కోశంలో ఉన్నటువంటి 5వ శ్లోకాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. క్రిందటి శ్లోకంలో తల్లి యొక్క అపారమైనటువంటి కటాక్షములు మనల్ని ముంచెత్తాలి అనేటటువంటి విధంగా ప్రార్థించారు భట్టర్ వారు. మొదటి 4 శ్లోకాలలో ఉన్నటువంటి వైభవం ఏమిటంటే, మొదటి 2 శ్లోకాలలో కూడా మొదటి శ్లోకంలో అంజలి సమర్పిస్తున్నామని, 2వ శ్లోకంలో శ్రీయమాశ్రయామః అని ఆ తల్లిని ఆశ్రయించారు, దాసోహం సమర్పించారు, నమస్కరించారు తల్లికి. 3, 4 శ్లోకాలలో మంగళాచరణం అంటే స్తోత్రాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వారికి మంగళములు కలగాలి అనేటటువంటి విషయాన్ని 3, 4 శ్లోకాలలో ప్రార్థించారు. అందుకే రచయితు మయి లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్ అని, లక్ష్మీదేవి అనేటటువంటి కల్పవల్లి యొక్క కటాక్షములు మాకు అనుగ్రహింపబడాలి అని 3వ శ్లోకంలో. 4వ శ్లోకంలో సానశ్రీ అశ్రుణీతాం అమృతలహరీది లంఘనీయై అపాంగై అని ఆ తల్లి యొక్క మధురమైనటువంటి కటాక్షములు అశ్రుణీతాం మమ్మల్ని ముంచి ఎత్తాలి అని 4వ శ్లోకంలో ప్రార్థించారు. ఎలాంటి కటాక్షములు? అమృతలహరీది లంఘనీయై అపాంగై. అద్భుతమైనటువంటి మాట. మధురమైనటువంటి లోకంలో మధురమైనటువంటి విషయాన్ని అనుభవిస్తూ ఉంటే అమృతం గుర్తొస్తుంది, అమృత ప్రవాహం గుర్తొస్తుంది మనకి. కానీ ఓ తల్లి రంగనాయకి, నీ కటాక్షముల యొక్క వైభవం ఏమిటంటే వాటిని అనుభవించేటటువంటి జీవునికి ఆ అమృతము గుర్తురాదు, అమృత లహరి కూడా గుర్తు రాకుండా ఉంటుంది. మరి ఆ తలంపు కూడా, అమృతం యొక్క తలంపు కూడా లేకుండా ఉండేటటువంటి అంతకన్నా మించినటువంటి గొప్ప వైభవం ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షములు అనుభవించేటటువంటి వారికి వారి యొక్క మనసు అమృతాన్ని కూడా, అమృత లహరిని కూడా గుర్తు చేసుకోనంత భోగ్యంగా నీ కటాక్షములు ఉంటాయి. అలాంటి కటాక్షములతోటి మమ్మల్ని ముంచివేయాలి అని 4వ శ్లోకంలో ఆ తల్లి యొక్క వైభవాన్ని చెప్తూ మనకి తెలియచేశారు. ఏ వైభవాన్ని చెప్పారు? పరమాత్మ తన సృష్టి అంతా కూడా శ్రీదేవి యొక్క భ్రూలతల యొక్క కదలికలను అనుసరించి చేస్తూ ఉంటాడు అని చెప్పడం ద్వారా ఆ తల్లిలో ఉండేటటువంటి వాల్లభ్యం అంటే తన భర్తని తన అధీనంలో ఉంచుకునేటటువంటి ఒక గొప్ప గుణాన్ని తెలియచేశారంటే తన యొక్క గుణములతోటి, తన యొక్క చేష్టితములతోని, తన యొక్క రూప సౌందర్యాదులతోనూ విరాట్టి పరమాత్మని వశపరుచుకొని ఆవిడికి ఆనందాన్ని కలగచేస్తూ ఆవిడ్ని అనుసరించి తన వ్యాపారములన్నిటినీ కూడా చేస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేశారు.
ఇక వేదాంతములన్నీ కూడా తమ చింతనను అంటే తమ చర్చను పరాత్పరుడు ఎవరు అని వెతుకుతూ చింతిస్తూ నిత్యము కూడా దాని గురించి చింతన చేస్తూ విచారణ చేస్తూ ఎక్కడికి వచ్చి ఒక నిశ్చయానికి స్థిరమైనటువంటి నిశ్చయానికి వస్తాయి అంటే మురభిత్ పురసి యత్పాదచిహ్నై తరంతి. ఎక్కడికి వచ్చి ఆ విచారము వేదాంతములు దాటుతున్నాయి, పరత్వ విచారాన్ని వేదాంతములు ఎక్కడికి వచ్చి దేన్ని పట్టుకొని దాటుతున్నాయి అంటే మురవిదురసి యత్పాదచిహ్నై, ఏ శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క శ్రీపాద చిహ్నములకి ఉన్నటువంటి లత్తుక యొక్క చిహ్నములు ఎక్కడైతే కనిపిస్తుంది, లత్తుక యొక్క గుర్తులు లత్తుకతో కూడినటువంటి చిహ్నములు ఎక్కడైతే కనిపిస్తున్నాయో వాటిని చూసి వేదాంతములు తమ పరతత్వ విచారణను ముగిస్తున్నాయి, దాటగలుగుతున్నాయి. ఈనాటికి కూడా మరి బెంగ లేకుండా పరమాత్మ ఎప్పుడూ కూడా చిహ్నములను ఆభరణాలుగా తనకు ఒక గొప్ప ఆభరణాలుగా ధరించి ఉంటున్నాడు. ఆవిడ మీద ఉండేటటువంటి ఆనందంతో ఆదరంతో ఆ పాద చిహ్నములను చెరిగిపోనివ్వకుండా జాగ్రత్తగా పరమాత్మ ఈనాటికి కూడా వాటిని ధరించి ఉంటున్నాడు. కాబట్టి వేదాంతములకి మరి సంశయం రాదు, ఇదివరకు లేదు. స్థిరత్వ బుద్ధి కలిగినటువంటి ఆ వేదాంతములకి మళ్ళీ ఫ్యూచర్లో ఆ సంశయం అనేటటువంటిది రాదండి. ఎందుకంటే పరమాత్మ నిత్యము కూడా ఆవిడ పాదచిహ్నములను ఆభరణంగా తన వక్షస్థలంలో నిత్యము ధరించి ఉంటున్నాడు అని చెప్తున్నారు. ఇక ఆవిడ ప్రసాదించేటటువంటి భోగ్యతలో ఉండేటటువంటి వైభవాన్ని అనన్యార్హంగా పరమాత్మకే చెంది ఉండి పరమాత్మకే వినియోగపడేటటువంటి శ్రీదేవి యొక్క భోగ్యత వైభవాన్ని భోగోపోద్ఘాతకేడి చులుకిత భగవద్వైశ్వరూప్యానుభావ, భగవత్ శబ్దంతో చెప్పబడేటటువంటి షడ్గుణ పూర్ణుడు రూప్యానుభవ, ఆయన విశ్వరూపాన్ని ధరించి భోగోపోద్ఘాతకేళి అంటే పిరాట్టి యొక్క వైభవాన్ని అనుభవించడానికి ప్రారంభిస్తున్నటువంటి ఆ స్వామికి ఆయనలో ఉన్నటువంటి షడ్గుణ్య పరిపూర్ణత, ఆయన ధరించినటువంటి విశ్వరూపం కూడా చులుకితమైపోతుంది, చిన్నగా సత్కల్పమైపోతుంది. అంటే అంత గొప్పగా తన రూపాన్ని పెంచుకొని తనలో షడ్గుణ్య పరిపూర్ణుడై ఉన్నటువంటి అంటే ఒక అంటే సమర్థత లేక కాదు, సమర్థత కలిగి ఉండి కూడా తల్లి యొక్క వైభవాన్ని అనుభవించేటటువంటి ప్రారంభ దశలోనే పరమాత్మకి తాను ధరించినటువంటి ఆ విశ్వరూపం కూడా చిన్నదైపోతుంది. అంటే అంత గొప్ప వాచామగోచరమైనటువంటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ శ్రీదేవి అనేటటువంటి విషయాన్ని మనకి అందంగా 4వ శ్లోకంలో తెలియజేస్తూ అలాంటి ఆ రంగనాయకి యొక్క కటాక్షములు మన మీద పడాలి, మనల్ని ముంచెత్తాలి అని ఆ శ్లోకంలో చక్కగా ప్రార్థించారు భట్టర్ వారు. ఇక ఈ శ్లోకంలో 5వ శ్లోకం నుండి స్తుతించడానికి ప్రారంభిస్తున్నటువంటి భట్టర్ వారు తమ నైత్యానుసంధానాన్ని చేస్తున్నారు. పరాశర భట్టర్ వారు ఎలాంటి వారు అంటే చిన్న వయసులోనే ఒక చాలా గొప్ప పాండిత్యం కలిగినటువంటి మహనీయుల్ని అలవోకగా వాదనతోటి ఓడించినటువంటి గొప్ప మేధా సంపత్తి, గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారు. అయినప్పటికీ కూడా తల్లి నీ యొక్క వైభవాన్ని స్తుతించడం నా తరం అవుతుందా అనేటటువంటి విషయాన్ని అందంగా నైత్యానుసంధానం చేస్తూ కొన్ని శ్లోకాలలో మనకి అనుగ్రహిస్తారు. అది దేనివల్ల ఆ సంశయం కలుగుతుంది అంటే భట్టర్ వారి జ్ఞానంలో లోటు కాదు, శ్రీదేవి యొక్క గుణ వైభవంలో ఉన్నటువంటి అతిశయం అలాంటిది. ఆవిడ యొక్క వైభవము వాచామగోచరమైనటువంటి వైభవం కాబట్టి ఆ వైభవాన్ని చెప్పడం మాకు సాధ్యం కాదు అని గొప్ప అతిశయించినటువంటి జ్ఞానం కలిగినటువంటి భట్టర్ వారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. భట్టర్ వారే కాదండి, లోకంలో ఈ జగత్తులో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా విరించాదయ చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్ర, రుద్ర, ఇతర దేవతలందరూ కూడా వారందరూ కూడా మనకన్నా గొప్ప పుణ్యం చేసుకున్నటువంటి వారు, తద్వారా గొప్ప జన్మను కలిగినటువంటి వారు, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు, వారు కూడా తల్లి యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా చెప్పలేకపోయినారు కదా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ తమ నైత్యానుసంధానాన్ని కొన్ని శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. అంటే
తమ స్వప్రయత్నంతో మేము శ్రీదేవి రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్పలేము దేవి, నీ కటాక్షములతోనే నీ వైభవాన్ని చెప్పగలము. ఆళ్వార్లు ఎలా అయితే పరమాత్మ చేత అనుగ్రహింపబడినటువంటి మయర్వర మదినలం అని చెప్పబడేటటువంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని, ఎటువంటి దోషము లేనటువంటి శుద్ధ సత్వ జ్ఞానాన్ని పొందినటువంటి వారై, అది ఆ జ్ఞానం కూడా భక్తిగా పరివర్తన చెందినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారై, ఆ జ్ఞానంతో పరమాత్మ తనని గురించి తానే మా ద్వారా పాడించుకున్నాడు అని ఆళ్వార్లందరూ కూడా పరమాత్మ వైభవంలో ఎలా అయితే తెలియచేస్తున్నారో, ఇక్కడ కూడా భట్టర్ వారు అమ్మని స్తుతించాలని రంగనాయకి సన్నిధి దగ్గరికి వెళ్ళగా, రంగనాయకి తమ యొక్క స్వరూపరూప గుణ విభూతులన్నిటినీ కూడా భట్టర్ వారికి పరిపూర్ణంగా కటాక్షించిన తర్వాత, ఆ కటాక్షాన్ని పొందిన తర్వాత కూడా, అంటే తల్లి యొక్క కటాక్షం పడిన తర్వాత దేవి అని ఎదురుగుండా రంగనాయకిని ఉంచుకొని, తల్లి నీ యొక్క వైభవము వాచామగోచరమైనటువంటి వైభవం తల్లి, వాక్కుకి మనసుకి నాకున్నటువంటి భాషా పరిజ్ఞానానికి అందనటువంటి గొప్ప వైభవము, అలాంటి వైభవాన్ని నేను ఎలా స్తుతించగలను అని అందంగా ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. లక్ష్మీ శ్రీరామ్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యద్యావత్తవ తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కేవయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరిచ్యాదయః అప్యైవం తవ దేవి వాన్మనసయోర్భాషాన విఘ్నం పదం. భాషాన విఘ్నం పదం. కా వాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం. యద్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కేవయమిత్యదస్య జగృహు ప్రాంచో విరించాదయః అప్యైవం తవ దేవి వాన్మనసయోర్ భాషాన విఘ్నం పదం. కా వాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం. మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా. లక్ష్మీ ఆండాళ్ గారు మ్యూట్లో ఉండండి. లక్ష్మీ శ్రీరామ్ గారు మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తల్లి యొక్క వైభవాన్ని అద్భుతంగా తెలియజేసినటువంటి శ్లోకంలో లక్ష్మీ ఆండాళ్ గారు మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నానండి. దేవి, మనం చెప్పుకున్నట్టుగా భట్టర్ వారు శ్రీరంగనాయకి యొక్క మండపానికి వెళ్ళి శ్రీరంగనాయకి యొక్క సన్నిధి దగ్గరికి చేరి ఆవిడ యొక్క ఎదురుగుండా తల్లి ఆ శ్రీరంగనాయకి తన స్వరూపరూప గుణ విభూతులన్నిటినీ కూడా భట్టర్ వారికి కటాక్షించగా ఆవిడ్ని ఎదురుగుండా సేవిస్తూ, శ్రీదేవి, ఓ శ్రీదేవి తల్లి, తవ వైభవం, నీ యొక్క వైభవం, నీ యొక్క మహిమ, యద్యావత్తవ వైభవం, యత్ యావత్ తవ వైభవం. దాన్ని మనం విడదీసుకుంటే యత్ యావత్ తవ వైభవం, తవ వైభవం, నీ యొక్క వైభవం, నీ యొక్క మహిమ, యత్ ఏది స్వరూపాన్ని కలిగినదో అంటే ఎలాంటిదో, యావత్తు ఎంతటిదో, ఎంత పరిమితి కలిగి ఉన్నదో, అది తత్ ఉచిత దానికి తగినట్టుగా, తదుచిత
స్తోత్రాయ దూరే స్పృహ యద్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ అని చెప్తున్నారు తల్లి. నీ వైభవం ఏమిటో, నీ వైభవం యొక్క పరిమితి ఏమిటో దానికి ఉచితంగా మేము దానికి ఉన్నది ఉన్నట్టుగా దానికి తగిన రీతిలో మేము స్తుతించాలనుకుంటున్నాం. స్తోత్రాయ స్తుతించడానికి సిద్ధపడుతున్నాము, సిద్ధపడాలనేటటువంటి స్పృహ ఆశ కలిగి ఉన్నాము. కానీ ఆ ఆశకి కూడా దూరం అందనటువంటి వైభవం కలిగినటువంటి దానివి. అంటే తల్లి నిన్ను స్తుతించాలని ఆశపడుతున్నాం. ఎలా ఆశపడుతున్నాము? నీ వైభవం ఏమిటో, ఎంతటిదో దానికి తగిన రీతిలో నీ గురించి ఒక స్తోత్రాన్ని ప్రారంభించాలి అని ప్రయత్నిస్తున్నాం. నీ యొక్క వైభవాన్ని చెప్పాలని అనే ఆశతోటి ఉన్నాను. కానీ ఆ ఆశకి కూడా అందనటువంటిది నీ వైభవం. ప్రయత్నానికి కాదు, చెప్పేటటువంటి పనికి కాదు, ఆశకి కూడా అందనటువంటిది నీ వైభవము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదేమిటండి? అలా అయితే ఎంతోమంది ఆ తల్లిని స్తుతించి ఉన్నారు కదా. ఓ భట్టర్ వారే మమ్మల్ని చాలామంది ఇప్పటి వరకు స్తుతించి ఉన్నారు కదా. మరి వారందరి గురించి వారెలా అయితే నన్ను స్తుతించారో ఆ విధానంలోనే మమ్మల్ని స్తుతించండి అని తల్లి అడిగినట్టుగా భావిస్తూ దానికి సమాధానంగా 2వ పాదంలో చెప్తున్నారు. ప్రాంచః అతి ప్రాచీనులైనటువంటి వారు. మేమంటే ఇప్పుడు ఈ లోకంలోకి మానవ శరీరంతో వచ్చినటువంటి వారం. కానీ చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్ర, రుద్రాది దేవతలందరూ కూడా ఎప్పటి నుండో ఈ లోకంలో ఉన్నటువంటి వారు, ఎప్పటి నుండో నీ మహిమనంతటినీ కూడా అనుభవిస్తున్నటువంటి వారు, ఎప్పటి నుండో అధికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు. ప్రాంచః అంటే ప్రాచీనులైనటువంటి వారు అనడానికి ఇవన్నీ కూడా అంటే మాకన్నా కూడా నీ మహిమను ఎక్కువగా అనుభవించినటువంటి వారు, మాకన్నా కూడా ఎక్కువ కాలం ఈ లోకంలో ఉండి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారు. అలాంటి ప్రాచీనులైనటువంటి విరించాదయ బ్రహ్మాదులు కూడా అదహ ఈ వైభవాన్ని స్తోతుం కే వయం ఇత్యదహ అదహ వైభవాన్ని స్తుతించడానికి వయం కే మేమెవరము అని చెప్పారు కదా. ఇది జగృహు అని పలికారు కదా తల్లి. ఆ బ్రహ్మ రుద్రాది దేవతలందరూ కూడా నీ వైభవాన్ని ఉన్నట్టుగా చెప్పలేనటువంటి వారం మేము అని అనున్నారు కదా. వారు స్తుతించారు, స్తోత్రాలు చేశారు, ఎన్నో స్తుతులు కూడా మాకు అందించారు. కానీ ఆ స్తుతులన్నిటిలో కూడా వారందరూ కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే నీ యొక్క వైభవాన్ని సమగ్రంగా మేము తెలియచేయలేము తల్లి అనే కదా వారందరూ కూడా తెలియచేశారు అని చెప్తున్నారు. ఏవం అపి ఈ విధంగా ఉన్నటువంటి నీ వైభవాన్ని, ఎలాంటి వైభవం అది? వాన్మనసయోర్ భాషానభిజ్ఞం పదం. వాన్మనసయో వాక్కుకి మనసుకి భాష అనభిజ్ఞం భాషకు అందనటువంటి తవ పదం నీ స్వరూపాన్ని కావాచః చాలా క్షుద్రమైనటువంటి వాక్కులు కలిగినటువంటి మేము కవయుతుం వర్ణించడానికి ప్రయతామహే. కేవలం ప్రయత్నించడం కాదు, కేవలం యత్నించడం కాదు, బాగా ప్రయతామహే బాగా ప్రయత్నిస్తున్నాము తల్లి. కాబట్టి గిరాం ప్రశస్తై మా వాక్కుల యొక్క వైభవానికి స్వస్తి మంచి కలిగేటట్టుగా నువ్వు, మంగళం కలిగేటట్టుగా నువ్వు కటాక్షించాలి అని చమత్కారంగా వారి నైత్యానుసంధానం చేస్తున్నాను. నేను స్తుతించకపోవడం వల్లే వాక్కుల యొక్క గొప్పతనం నిలిచి ఉంటుంది తల్లి. అనవసరంగా నేను ఇప్పుడు నా నోరు తెరిచి నీ వైభవాన్నంతటినీ కూడా ఒక స్తోత్రం రూపంలో అందించాలనుకుంటున్నాను. నా మాటలు ఉపయోగించి నా పదము నాకు అందినటువంటి పదములన్నిటినీ ఉపయోగించి నీ గురించి ఒక స్తుతిని ప్రారంభించాలనుకుంటున్నాను. అలా చేస్తే నిజానికి ఆ స్తోత్రాన్ని నలుగురు వింటారు. నలుగురు విని ఇలా ఏమిటి స్తుతించారు విరాట్ యొక్క వైభవము అని అందరూ పరిహసిస్తూ ఉంటారు. కాబట్టి నేను స్తోత్రం చేయకుండా ఉండడమే నా వాక్కులకు ఒక గొప్పతనమేమో అమ్మా అని చమత్కారంగా నైత్యానుసంధానం చేస్తున్నారు. అంటే నీ గురించి చెప్పడం కన్నా నా వాక్కులతోటి, నా కావాచః క్షుద్రమైనటువంటి వాక్కులతోటి నీ వైభవాన్ని చెప్పి నలుగురి చేత పరిహసింపబడడం కన్నా కూడా స్తోత్రం చెప్పకుండా ఉండడమే నయమేమో అని చమత్కారంగా ఒక అర్థాన్ని తెలియజేస్తున్నారు. అలా కాకుండా
తల్లి నేను స్తుతించాలనుకుంటున్నాను. ఆ స్తుతించడానికి తగినటువంటి గిరైహి ఆ వాక్కులన్నిటినీ కూడా, నా వాక్కులన్నీ కూడా మంగళకరమయ్యేటట్టుగా నువ్వే చూడాలి. అంటే నీ వైభవాన్నంతటినీ కూడా నువ్వు నాకు కటాక్షించి నా ద్వారా ఈ స్తోత్రాన్ని నువ్వే చెప్పించుకొని ఈ స్తోత్రాన్ని విని నువ్వు ఆనందించాలి. లోకంలో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా నా మాటలను విని వారందరూ కూడా ఆనందించేటటువంటి మంగళకరమైనటువంటి వాక్కులను నాకు ప్రసాదించు అని భట్టర్ వారు ఎంతో చమత్కారంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. యత్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం గేవయమిత్యదశ్చ జగృహు ప్రాంచో విరించ్యాదయః అప్యేవం తవ దేవివాన్ మనసయోర్ భాషాన విఘ్నం పదం కావాచ ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం. ఎలా ఉంది భట్టర్ వారి యొక్క పరిస్థితి అంటే, పిరయ్యేరు సెడయాను పిరమను ఇందిరను. పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి సందర్భంలో ఆళ్వార్లు చెప్తారు, ఎవరెవరు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉంటారంటే, పిరయ్యేరు సెడయాను, జటాజూటంలో చంద్రుణ్ణి ధరించినటువంటి రుద్రుడు, పిరమను చతుర్ముఖ బ్రహ్మ, ఇందిరను ఇంద్రుడు, ఇలాంటి వారందరూ కూడా, దేవతలందరూ కూడా క్షీరాబ్ది దగ్గరికి వెళ్ళి ఆ పాలసముద్ర ఒడ్డున ఉండి శ్రీమన్నారాయణుడి యొక్క వైభవం బాగా తెలిసేటట్టుగా, లోకంలో అందరికీ తెలిసేటట్టుగా స్థుతిని చేస్తూ ఉంటారు. వారు కూడా ఆ వైభవాన్ని పూర్తిగా చెప్పలేకుండా ఉంటారు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి రంగనాయకి అక్కడికి వెళ్ళి రంగనాయకి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు. రంగనాథుడి యొక్క వైభవాన్ని కూడా ఇలాంటి గొప్పవారైనటువంటి దేవతలందరూ కూడా కీర్తిస్తూ ఉంటారు. కానీ నేను అలాంటి ఆ వైభవాన్ని నీసనేన్ నిరైవొన్రుమిలేన్, నీచుడైనటువంటి నేను, ఏ మంచి గుణము లేనటువంటి నేను ఆ వైభవాన్ని, రంగనాయకి యొక్క వైభవాన్ని పలకాలని ప్రయత్నిస్తున్నాను. ఇది సాహసమే కదా. దీనివల్ల నా వాక్కులు క్షుద్రమైనటువంటివి అనేటటువంటి విషయం అందరికీ తెలిసి నేను చేసినటువంటి స్తోత్రాన్ని అందరూ పరిహసిస్తారు కదా అని తమలో ఉన్నటువంటి నైత్యాన్ని భట్టర్ వారు నిజానికి భట్టర్ వారు గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు. ఈ శ్రీగుణరత్న కోశంలో ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క శ్లోకాన్ని, అందులో ఉన్నటువంటి ఒక్కొక్క పదాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఎంతో గంభీరమైనటువంటి పదములు, గుంభరమైనటువంటి పదములను, గంభీరమైన అర్థం కలిగినటువంటి పదములతోటి ఈ స్తోత్రాన్ని అనుగ్రహించారు. అగ్నులైనటువంటి మనలాంటి వారే కాకుండా విఘ్నులైనటువంటి భాగవతోత్తములు కూడా ఈ స్తోత్రం అత్యద్భుతమైనటువంటి, అంటే పదలాలసంలోనూ ఆ వైభవ ఆ ప్రాచుర్యంలోనూ, చెప్పినటువంటి వైభవం యొక్క ప్రాచుర్యంలోనూ ఈ స్తోత్రము అత్యద్భుతమైనటువంటి స్తోత్రము అని అందరి చేత కూడా కొనయాడబడినటువంటి స్తోత్రం అయినప్పటికీ కూడా తమ నైత్యానుసంధానాన్నంతటినీ కూడా ఆ శ్రీరంగనాయకి ముందు భట్టర్ వారు విన్నపం చేస్తున్నారు. ఆవు తల్లి, నేను ఎలా నీ వైభవాన్ని చెప్పగలను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. యద్యావత్తవ వైభవం దూరే స్పృహ అంటున్నారు. ఏ స్వరూపం ఉందో యావత్తు, ఎంత పరిమితి కలిగినటువంటిదో అది చెప్పలేము అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఈ శ్లోకం. యద్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ. ఎంత చమత్కారము అంటే తవ అనేటటువంటి మాట అక్కడ ప్రయోగించారు. యద్యావత్ తవ వైభవము అనేటటువంటి తవ అనేటటువంటి మాటను ప్రయోగించారండి. దీనిలో ఉంది అత్యద్భుతమైనటువంటి అందము, అర్థమంతా కూడా అని పూర్వాచార్యులు చెప్తున్నారు. నీ వైభవము అంటున్నారు. భగవంతుని వైభవానికి, పెరుమాళ్ళ యొక్క వైభవానికి, పిరాటి వైభవానికి చాలా తేడా ఉందండి. భగవంతుని యొక్క వైభవం ఎలాంటిది, పెరుమాళ్ళ యొక్క వైభవం ఎలాంటిది అంటే ఉపర్యుపర్యబ్జభువోపి పూరుషాన్ ప్రకల్ప్యతే ఏ శతమిత్యనుక్రమాత్ గిరస్త్వదైకైక గుణావదీప్సయా సదా స్థితానోద్యమతోతిసేరతే. ఉపర్యుపర్యబ్జభువోపి పూరుషాన్
ప్రకల్ప్యతే ఏ శతమిత్యనుక్రమాత్. వేదములు పరమాత్మ యొక్క గుణములను కొలుద్దాము అని గుణముల యొక్క అవధిని, గుణములను సమగ్రంగా తెలియచేద్దాము అని ప్రారంభించి అన్ని గుణములను పట్టుకోలేక ఆనందం అనేటటువంటి గుణాన్ని పట్టుకొని ఉపర్యుపర్యబ్జ గోపి పురుషాన్, మానవానందం ఇంత, మానవుల కన్నా అధికులైనటువంటి దేవతల యొక్క గంధర్వుల యొక్క ఆనందం ఇంత, ఆ గంధర్వుల కన్నా కూడా పితృదేవతల యొక్క ఆనందం ఇంత, ఆ పితృదేవతల కన్నా పైనన్నటువంటి దేవతల యొక్క ఆనందం ఇంత 100 రెట్లు, ఆ దేవతల కన్నా కూడా దిక్పాలకుల యొక్క ఆనందం 100 రెట్లు, ఆ పైన ఉన్నటువంటి ఇంద్రుని యొక్క ఆనందం 100 రెట్లు. అలా ఎక్కడి వరకు వెళ్ళింది? చతుర్ముఖ బ్రహ్మ వరకు లెక్క కట్టుకుంటూ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆనందం కన్నా 100 రెట్లు ఆనందం పరమాత్మది అని చెప్పాలి అనుకుంది. కానీ సరిపోక మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆనందం ఎంతైతే ఉందో దాన్ని తీసుకువచ్చి మానవ ఆనందంతో సమానంగా చేసి మళ్ళీ లెక్క కట్టడం ప్రారంభించింది. అలా ఇప్పటికీ కూడా ప్రయత్నిస్తూనే ఉంది. ఉపర్యుపర్యబ్జ గోపి పురుషాన్ ప్రకల్ప్యతే ఏ శతమిత్యనుక్రమాత్ గిరస్త్వదైకైక గుణావదీప్సయా సదా స్థితానోద్యమతోతి సేరతే. ఆళ్వందార్లు అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఈనాటికి కూడా ఆ వేదము ఆనందం అనేటటువంటి గుణాన్ని లెక్క కడుతూనే ఉంది అనేటటువంటి విషయాన్ని పరమాత్మ యొక్క వైభవంలో చెప్తున్నారు. కానీ అదే వేదము తవ వైభవం పిరాట్టి అమ్మ, నీ వైభవాన్ని లెక్క కట్టాలనేటటువంటి ఆశకి కూడా దూరంగా ఉంది. ఎంత చమత్కారం అంటే వేదము పరమాత్మ యొక్క వైభవాన్ని, ఆనందం అనేటటువంటి గుణాన్ని లెక్క కట్టడానికి ప్రయత్నమైనా చేసింది. లెక్క కట్టగలను అనేటటువంటి ఒక నిశ్చయానికి వచ్చి ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. కానీ ప్రయత్నం మధ్యలో దానికి అర్థమైంది ఏమిటి అంటే, వేదానికి అర్థమైంది ఏమిటి అంటే పరమాత్మ యొక్క ఆనందాన్ని లెక్క కట్టలేము అని నిత్యము ఇప్పటికీ కూడా దాన్ని కొలుస్తూనే ఉంది అని చెప్తున్నారు. కానీ వేదానికి తెలుసండి, నేను పిరాటి యొక్క గుణములను కొలుద్దాము అనేటటువంటి దానికి కూడా నేను అనర్హురాల్ని, దాన్ని ఆ ఆశకు కూడా దూరంగా ఉన్నటువంటి దాన్ని, అసలు పిరాటి యొక్క గుణములను కొలవడము అనేటటువంటిది అసాధ్యము, అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆవిడ అని వేదానికి తెలుసు. కాబట్టి నీ గుణాలు కొలవడానికి ప్రయత్నించలేదు. ఆ వేదాలకి కూడా స్తోత్రం చేయడానికి స్పృహ, ఆశ కూడా దూరంగా ఉంది అని చమత్కారంగా అక్కడ తవ అనేటటువంటి పదము ఆవిడ వైభవం, పరమాత్మ వైభవం అంటే వేదాలు కొలవడం ప్రారంభించాయండి, ఈనాటికి కూడా కొలుస్తున్నాయి. కానీ నీ వైభవం తల్లి కొలవాలనేటటువంటి తలంపుకు కూడా దూరంగా ఉన్నాయి వేదములు. అంత గొప్ప వైభవం కలిగినటువంటి దానివి. చూడండి, పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆ సముద్రంలో చేపలు పట్టడానికి, ఆ సముద్రం గురించి బాగా తెలిస్తే పోనీ ఒక చోట కాకపోయినా ఇంకొక చోటైనా ఆ చేపలు దొరుకుతాయి అనేటటువంటి ఉద్దేశంతో జాలరులు ఆ సముద్రంలోకి దిగుతూ ఉంటారు, పడవలు వేసుకొని వెళుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా వారు కొత్త తెలియనటువంటి ఒక పెద్ద సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ మనకి ఏ మత్స్యములు కనిపిస్తాయో తెలియదు వారికి. కాబట్టి వారు అలాంటి సముద్రంలోకి, అలాంటి ప్రదేశంలోకి వెళ్ళడానికే సంకోచిస్తూ ఉంటారు. అలా వేదములు కూడా పరమాత్మ యొక్క వైభవం తెలియచేయగలము అనేటటువంటి ఆశతోటి దాన్ని కొలవడం ప్రారంభించింది. కానీ తవ వైభవం తల్లి పిరాట్టి, నీ వైభవాన్ని చెప్పడానికి ఆ వేదములు కూడా దూరా. ఆ వేదములకు ఉండేటటువంటి ఆశ నీ వైభవాన్ని చెప్పాలి అనేటటువంటి ఆశకి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి దానివి. ఆశపడడం కూడా లేదు. ఆ వేదములకి తెలుసు పరమాత్మ వైభవాన్ని లెక్కైనా కట్టగలవేమో అనేటటువంటి ప్రయత్నంతో అందులోకి దిగాయి. కానీ పిరాటి వైభవం చెప్పలేము అని ముందే వాటికి తెలుసు. కాబట్టి అవి ప్రారంభించడం కూడా లేదు అని అత్యద్భుతంగా పిరాటి వైభవానికి పరమాత్మ వైభవానికి ఉండేటటువంటి తేడా తెలియజేస్తున్నారు. అందుకే ఇక్కడ భట్టర్ వారు తవ వైభవము అని ప్రత్యేకంగా ప్రయోగించడం వల్ల సహజంగా పరమాత్మ వైభవంతో కలిపేసుకుంటూ ఉంటాం. కాబట్టి పరమాత్మ వైభవం తెలిసిందే కదండి. ఆయన ఆనందం అనేటటువంటి గుణాన్ని వేదం ఈ రోజుకి కూడా లెక్క కడుతోంది కదా, మరి మీరు దూరే స్పృహ అని ఎలా చెప్పగలరు అని అనుకుంటావేమో అని తవ వైభవం తల్లి పిరాటి వైభవాన్ని కొలవడానికి కొలుద్దామనేటటువంటి ఆశకి కూడా దూరంగా ఉంది వేదము అని అందంగా తెలియజేస్తున్నారు ఇక్కడ.
శ్రీదేవి వైభవం అనేటటువంటి తవ వైభవం దూరే స్పృహ అని ఆ వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. స్తుతించడానికి యోగ్యత అని చెప్పక స్పృహ అనేటటువంటి మాటకి ఆశపడుట అనేటటువంటి ఒక అర్థాన్ని చెప్తున్నారు. శ్రీదేవిని స్తుతి చేయడమే, అభిలాషించడమే, స్తుతి చేయాలని ఒక కోరిక కలిగి ఉండటమే ఫలము. మనకి కావాల్సినటువంటి ఫలం ఏమిటి అంటే, పురుషార్థం ఏమిటి అంటే ఆ తల్లిని స్తుతించడమే, ఆ తల్లి గురించి ఒక శ్లోకాన్ని అనుసంధానం చేయడమే నాకు కావాల్సినటువంటి ఫలము. నేను ఆ శ్లోకాన్ని చదివేటప్పుడు ఎన్నో తప్పులు చదువుతాను, ఎన్నో దోషాలతోటి ఆ శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. కానీ విరాట్టి ఆ శ్లోకాన్ని కూడా ఎంతో సహృదయంతో, వాత్సల్యంతో మనం చదివేటటువంటి ఆ శ్లోకాన్ని ఆనందంగా స్వీకరించి ఆనందిస్తుంది. అదే పురుషార్థము. అలా విరాట్టిని స్తుతించాలనేటటువంటి స్పృహ, ఆశ కలిగి ఉండటమే పురుషార్థము అంటున్నారు. ముక్తిని పొందిన తర్వాత కూడా ఈ జీవుడు పరమపదం చేరిన తర్వాత అక్కడ నిత్యము కూడా పిరాట్టిని, పెరుమాళ్ళని చూస్తూ జీవుడు చేసేటటువంటి విషయం ఏమిటి అంటే, ఆ ఎదురుగుండా ఉండేటటువంటి ఆనందతత్వాన్ని జీవుడు అనుభవిస్తూ, ఆనందం మనసులో ఇమడక, అక్కడ ఉన్నటువంటి వారి హృదయాలలో ఇమడక ఆ ఆనందం కూడా బయటికి సామగాన రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ముక్త పురుషుడు, నిత్యులు చేసేటటువంటి నిత్య కైంకర్యం ఏమిటండి అంటే, పెరుమాళ్లను, పిరాటిని స్తుతించడమే నిత్య కైంకర్యము. అలా మనం కూడా ఆ పిరాటిని స్తుతించాలి అనేటటువంటి అభిలాష ఉంటే అదొక్కటి చాలండి, అదే పురుషార్థము. అలా స్తుతించుకోగలిగితే మనకి అన్నీ కలిగినట్టే, అన్ని పురుషార్థములు కలిగినట్టే. స్తోత్రాయ స్పృహ, స్తోత్రం చెయ్యాలనేటటువంటి అభిలాష కలిగి ఉండటమే మనకి కావాలి కదా అంటున్నారు. ఇంకే అధికారం అక్కర్లేదు. ఏదైనా ఒక మంత్రాన్ని అధ్యయనం చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒక యజ్ఞాన్ని, యాగాదులు చేయాలంటే ఎన్నో నియమాలు ఉంటాయండి. కానీ పిరాటి యొక్క విషయంలో ఆవిడ్ని స్తుతించాలి అంటే ఆ ఆశ ఒక్కటే సరిపోతుంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు. అలా కోరినటువంటి వారందరూ కూడా నిజంగా ఆవిడ వైభవాన్ని ఉన్నట్టుగా చెప్పగలిగారా అంటే ఎవ్వరూ కూడా ఆవిడ వైభవాన్ని ఉన్నట్టుగా చెప్పలేకపోయారు. మనకి శ్రీస్తవంలో అసలు స్తోత్రం అంటే ఏమిటో కురత్ ఆజ్వాన్ అంతంగా మనకి తెలియచేస్తారు. స్తోత్రం నామ కిమామనంతి కవయో యద్యన్యదీయాన్ గుణాన్ అన్యత్వత్వసతోధిరోప్యపణితిః సాతర్హి వంద్యాత్వయి సమ్యక్ సత్యగుణాభివర్ణనమధో బ్రూయుః కదంతాతృసీం వాగ్వాచస్పతి నాపి సఖ్యరచన త్వత్సద్గుణార్ణౌ నిధో అని అందంగా తెలియచేస్తారు తల్లి శ్రీదేవి. కవయః, లోకంలో ఉన్నటువంటి కవులు స్తోత్రం అని దేన్నంటారు అంటే, యద్యన్యదీయాన్ గుణాన్, ఎవరి విషయంలో స్తుతి చేస్తున్నారో, లేకపోతే ఎవరినైతే పొగుడుతున్నారో వారిలో లేనటువంటి అన్యదీయాన్ గుణాన్, వారిలో లేనటువంటి గుణములు, ఎక్కడో బయట ప్రకాశిస్తున్నటువంటి గుణములను తీసుకొని వచ్చి వారి మీద ఆపాదించి చెప్తే దాన్ని స్తుతి అంటారు. కానీ తల్లి అదే పద్ధతిని నీ విషయంలో అవలంబిస్తే సాతర్హి వంద్యాత్వయి, అది పని చేయదు తల్లి. ఎందుకంటే నీలో లేనటువంటి కళ్యాణ గుణములు అనేటటువంటివి బయట ఎక్కడా కూడా దొరకవు. కాబట్టి అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ నిధివి నువ్వు. కాబట్టి నీకన్నా వేరైనటువంటి, నీలో లేనటువంటి కళ్యాణ గుణములు ఎక్కడా ఉండవు, నీలో లేనటువంటి అతిశయం ఎక్కడా ఉండవు. కాబట్టి అలా లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఆపాదించి స్తుతి చేయాలి అంటే నీ విషయంలో కుదరదు. పోని సమ్యక్ సత్య గుణాభివర్ణన మదో బ్రూయః కదం తాదృశి వాగ్వాచస్పతి నాపి సఖ్య రచన తత్సద్గుణార్ణౌ నిధో. నీలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలను ఉన్నట్టుగా చెప్పాలని ప్రయత్నిస్తే అది కూడా కుదరదు తల్లి. మాకే కాదు, వాగ్వాచస్పతి నాపి, వాక్కులలో గొప్పవాడైనటువంటి బృహస్పతికి కూడా
నీ గురించి నీలో ఉన్నటువంటి గుణములు ఉన్నవిగా చెప్పాలి అంటే అది వారికి కూడా సాధ్యం కానటువంటి విషయం. కాబట్టి అంత గొప్ప వైభవం కలిగినటువంటి దానివి అని శ్రీస్తవంలో ఆశ్వాన్ కూడా అందంగా ఈ విషయాన్ని ప్రతిపాదిస్తే, అదే విషయాన్ని భట్టర్ వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాంటి వైభవం అట ఆశ్వానే చెప్తారు. ఏ వాచాం మనసాం చ దుర్గ్రహతయా ఖ్యాతా గుణాస్తావకాః. ఏ వాచాం మనసాం చ దుర్గ్రహతయా ఖ్యాతా గుణాస్తావకాః. వాక్కుల చేత మనస్సు చేత అందనటువంటి గొప్ప గుణములు. పోనీ పరమాత్మే నీ వల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుడే నీ మహిమను పూర్తిగా చెప్పగలడా అంటే, యస్యాస్తే మహిమానమాత్మన ఇవ తద్వల్లభోపి ప్రభుః నాలం మాతుమియత్తయా నిరవధిం అని ఆళ్వందారులు అద్భుతంగా తెలియచేస్తారు. యస్యాస్తే మహిమానమాత్మన తవ త్వద్వల్లభోపి ప్రభుః అని. తల్లి, నీ యొక్క వైభవాన్ని వల్లభుడైనటువంటి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కూడా నాలమ్మాతుమియత్తయా నిరవధిం, నీ సమగ్రంగా నీ వైభవాన్ని చెప్పలేకపోతున్నాడు కదా అని ఆళ్వందారులు కటాక్షిస్తారు. దేవి త్వన్మహిమావధి మహిమావధిర్న హరిణా నాపి త్వయా జ్ఞాయతే. ఇంకా చమత్కారంగా ఆశ్వాన్ చెప్తారు. దేవి, ఓ శ్రీదేవి, త్వన్మహిమావధి, నీ మహిమ యొక్క అవధి నా హరిణా, హరి శ్రీమన్నారాయణుడికి తెలియదు, నాపి త్వయా జ్ఞాయతే, నీకు కూడా తెలియదమ్మా, నీకెంత వైభవం ఉందో నీకు కూడా తెలియదు అనేటటువంటి విషయాన్ని గోరత్తాశ్వాన్ అందంగా తెలియదు. నీకు కూడా తెలియదు అంటే అక్కడ ఆ శ్లోకంలో మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆవిడకి కూడా తెలియకపోవడం అంటే అసలు వైభవమే లేదా అన్నట్టుగా అర్థం వస్తుంది. కాదండి. అలా అనడం ద్వారా ఏమిటి అంటే, లోకంలో చూడండి, ఆకాశ పుష్పము అనేటటువంటిది ఒక విషయం ఉంది అని ఎవరైనా వాదిస్తూ ఉంటే, నిజంగా ఆకాశంలో పుష్పం పూస్తుందా? పూయదు కదా. అది లేదు అన్న విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం కలిగి ఉండటం. పిరాటి యొక్క వైభవానికి అవధి లేదు అని తెలిసి ఉండటమే సర్వజ్ఞత్వము. కాబట్టి పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వానికి పిరాటి యొక్క సర్వజ్ఞత్వానికి ఎటువంటి లోటు లేదు. పరమాత్మ వైభవానికి హద్దు లేదని, పిరాటి వైభవానికి హద్దు లేదని పిరాటికే తెలియకపోవడం ఆవిడ సర్వజ్ఞత్వానికి ఏమీ అడ్డు రాదమ్మా. ఎందుకు అంటే, వ్యోమాంభోజం, ఆకాశంలో ఒక పుష్పము ఉంటుంది అని ఎవరైనా అంటూ ఉంటే అది లేదు అనేటటువంటి విషయాన్ని తెలిసినటువంటి వాడే జ్ఞాని, సర్వజ్ఞుడు. కాబట్టి తెలిసినటువంటి వాడే జ్ఞానం. కాబట్టి నీ వైభవానికి అవధి లేదు అని తెలిసి ఉండటమే సర్వజ్ఞత్వము. కాబట్టి దేవి త్వన్మహిమావధిర్ న హరిణ నాపి త్వయా జ్ఞాయతే. కాబట్టి నీ వైభవాన్ని శ్రీమన్నారాయణుడు పరిపూర్ణంగా చెప్పలేడు, నువ్వు పరిపూర్ణంగా తెలిసినటువంటి దాన్ని నీకు పరిపూర్ణంగా తెలియదు అని చెప్తున్నారు. ఇక్కడ అందమైనటువంటి పదప్రయోగం, భట్టర్ వారి యొక్క వైభవం ఈ శ్లోకంలో, ఆ కవితా చతురత అంతా కూడా ఈ శ్లోకంలో తెలుస్తుంది. యద్యావత్తమ వైభవం తదుచిత స్తోత్రాయ స్పృహ. స్తుతించాలనుకుంటున్నాను, స్పృహ, ఆశ ఉంది. కానీ ఆ ఆశకి స్తుతించడానికి మధ్యలో ఏముంది? దూరే, చాలా దూరం ఉందమ్మా. పదప్రయోగం కూడా చూడండి, స్తోత్రాయ స్పృహ, మధ్యలో దూరే అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు భట్టర్ వారు. భావానికి తగ్గనట్టుగా పదప్రయోగం చేశారు. ఆశ ఉంది తల్లి నిన్ను స్తుతించాలని, కానీ స్తోత్రం చేయలేకపోతున్నాను, ఎందుకంటే నీ వైభవం సమగ్రంగా తెలిసినటువంటిది కాదు. కాబట్టి నా ఆశకి స్తుతించాలనేటటువంటి పనికి మధ్యలో బోల్డంత మానసికంగా భావయుక్తంగా చాలా దూరం ఉంది అనేటటువంటి విషయాన్ని పదప్రయోగంలో కూడా తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ, స్తోత్రాయ అనేటటువంటి పదానికి స్పృహ అనేటటువంటి పదానికి మధ్యలో దూరే అనేటటువంటి పదప్రయోగాన్ని చేసి ఆ ఆశకి నా స్తుతించడానికి అంత దూరం ఉంది అని ఆ పదప్రయోగంలో కూడా దూరం అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు ఆ భట్టర్ వారు. ఎంత కవితా చతురత చూడండి. భావానికి తగినటువంటి పదప్రయోగాలు చేసినటువంటి వారు. అప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి పిరాటి రంగనాయకి అంతటా అదేమిటి భట్టర్ వారే, బ్రహ్మాదులందరూ కూడా మమ్మల్ని స్తుతించారు కదా, మరి ఆ విధంగానే మీరు కూడా ఈ స్తోత్రాన్ని ప్రారంభించవచ్చు కదా అంటే దానికి సమాధానం చెప్తున్నారు భట్టర్ వారు.
స్తోతుం కేవయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించాదయః. తల్లి అవును, ప్రాంచులు ఎప్పుడో చిరకాలంగా జ్ఞానము అనుభవము కలిగినటువంటి వారు, నీ విషయంలో ఎప్పుడెండో ఉన్నటువంటి వారు, ఈ మా ఆయుష్ అంటే ఈ యొక్క పరిమితి కలిగినటువంటి ఆయుష్, వారికి మా ఆయుష్ కన్నా కూడా గొప్ప పరిమితి కలిగినటువంటి ఆయుష్ ఉంది కాబట్టి వారి జ్ఞానము గొప్పదే, వారి అనుభవము గొప్పదే. మేము మా జీవితంలో ఏదో కొద్ది కాలమే నీ కళ్యాణ గుణాలను అనుభవించినటువంటి వారము. కానీ ఆ చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్ర, రుద్ర దేవతలందరూ కూడా చిరకాలంగా మంచి జ్ఞానం కలిగినటువంటి వారు, నీ విషయంలో గొప్ప అనుభవం పడిసినటువంటి వారు అయినప్పటికీ కూడా వారు కూడా నీ అనుభవాన్ని, నీ వైభవాన్ని ఇదమిత్తంగా చెప్పలేకపోతున్నారు అంటున్నారు. పోనీ శక్తి లేక చెప్పలేకపోతున్నారా అంటే భట్టర్ వారు విరించాదయ, విరించి అంటే సృష్టికర్త అని అర్థం. ఆ చతుర్ముఖ బ్రహ్మకి ఎంత శక్తి ఉందండి అంటే 4 ముఖములతోటి సృష్టిని ఎటువంటి అడ్డంకులు లేకుండా నిత్యము కూడా సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి విరించి కూడా, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి విరించి, అంత అనుభవం ఉన్నటువంటి ప్రాంచ, అంత అనుభవము నీ కళ్యాణ గుణాలను అనుభవించినటువంటి ఆ విరించి, చిరకాలంగా జ్ఞానము కలిగి మంచి జ్ఞానము, అధికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆ విరించి నీ వైభవాన్ని ఇదమిత్తంగా తెలియచేయడం, ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయనటువంటి వాడవుతున్నాడు అంటున్నారు. ఆ చకారము విరించాదయ అనేటటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి చకారము స్తోతుం కేవయమిత్యదశ్చ చకారం ఏం తెలియచేస్తుందంటే కేవలం విరించి మాత్రమే కాదు, విరించితో పాటు రుద్రుడు, ఇంద్రుడు, సనక సనాది మహర్షులందరూ కూడా ఎప్పుడూ కూడా శుద్ధ సత్వం, శుద్ధ జ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి మహర్షులు కూడా నీ వైభవాన్ని పరిపూర్ణంగా చెప్పలేకపోతున్నారు. చెప్పడానికి కేవయం మేమెవరము అంటున్నారు. అంటే ఏమిటి? స్తుతించడానికి మేమెవరము అంటే ఆవిడ వైభవాన్ని సమగ్రంగా చెప్పలేనటువంటి వారము అని ఒక అర్థము. అంత గొప్ప వైభవాన్ని నీచలమైనటువంటి మేము చెప్పగలమా అని వారు కూడా వారి స్తోత్రాలలో చెప్పారు కదా అంటున్నారు. స్తుతించడానికి అసాధ్యమని చెప్పడం లేదు, సాధ్యమైనంత వరకు కూడా స్తుతించి పరిపూర్ణంగా చెప్పలేనటువంటి చెప్పలేకపోతున్నాము అని కదా వారు చెప్పారు. స్తోతుం కేవయ, నిన్ను స్తుతించడానికి మేము సమర్థులమా తల్లి, మేము ఎన్నో, నీ వైభవం ఎక్కడా, మా నీచత్వం ఎక్కడా, నిన్ను స్తుతించడానికి మేమెంతటి వారము అనుకొని కూడా తల్లి కటాక్షంతో ఆవిడ గురించి స్తోత్రాన్ని అనుగ్రహించారు. ఆ స్తోత్రం కూడా ఎలాంటిది అంటే పరిపూర్ణమైనటువంటి వైభవం ఎవరు కూడా చెప్పలేకపోయారు. అలా జగృహు ఏవో కొన్ని స్తోత్రాలు చెప్పారు. పోనీ ఎవరైనా, భట్టర్ వారి ఆశ ఏమిటంటే ఎవరైనా సమగ్రంగా లక్ష్మీదేవి రంగనాయకి యొక్క వైభవాన్ని చక్కగా చెప్పి ఉంటే వారి స్తోత్రాన్ని అనుసంధానం చేస్తూ ఆనందం అనుభవిద్దాము అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో ఆ రంగనాయకి యొక్క వైభవాన్ని సమగ్రంగా చెప్పినటువంటి వారే లేరే అనుకుంటున్నారు భట్టర్ వారు. అలా తమకి సాధ్యపడినంత వరకు మాత్రమే ఆ తల్లి యొక్క వైభవాన్ని చెప్పి ఊరుకున్నారు కదా అంటున్నారు. అలా తల్లి ఈ వైభవాన్ని ఎవరూ కూడా సమగ్రంగా చెప్పలేకపోయారు. ఆ సృష్టి ప్రాంచో విరించాదయ అనేటటువంటి మహనీయులందరూ కూడా సమగ్రంగా చెప్పలేకపోయారు. నతే వర్ణయితుం శక్త్యా గుణాంజిహ్వాపి వేదసః. శ్రీదేవి యొక్క గుణములను బ్రహ్మాది దేవతలు కూడా స్తుతించడం సాధ్యం కాదు అని విష్ణు పురాణంలో కూడా నతే వర్ణయితుం శక్త్యా, నిన్ను వర్ణించడానికి కలిగినటువంటి శక్తి, గుణములు జిహ్వాపి వేదసః, తగినటువంటి మాటలు ఎవరికి కూడా, దేవతలు ఎవరికి కూడా లేనటువంటివి అని చెప్తున్నారు. ఇక్కడ అందరినీ కలిపి చెప్పడం అనేటటువంటిది ఒక పద్ధతి. సర్వ పితామహాద్యై శివ విధి శివ సనకాద్యై అని మనకి ఆళ్వందారులు ఎన్నో సందర్భాలలో ఆ దేవతలందరినీ కూడా ఒక గ్రూప్గా తెలియచేస్తూ ఉంటారు. పరమాత్మ వైభవం చెప్పేటటువంటి విషయంలో వారందరినీ, రుద్రుణ్ణి, బ్రహ్మని, ఇతర దేవతలందరినీ కూడా ఒకరిగా ఒక గ్రూప్గా చెప్తారు. తత్వేనయస్య మహిమార్ణవసీకరాణు శక్యో నమాతుమపి సర్వ పితామహాద్యైః కర్తుం త్వదీయ మహిమస్తుతిముద్యతాయ మహ్యం నమోస్తు కవయే నిరపత్రపాయ.
నీ వైభవాన్ని చెప్పడానికి సర్వపితామహాద్యై శక్యోనమాతుమపి సర్వపితామహాద్యై, లోకంలో గొప్పవారిగా చెప్పేటటువంటి రుద్రుడికి చతుర్ముఖ బ్రహ్మకి సనక సనాది మహర్షులందరికీ కూడా నీ వైభవాన్ని, మహిమలో పూర్తి వైభవం కాదు, మహిమార్ణవ సీకరాణువు, మహిమ అనేటటువంటి సముద్రంలో ఒక చిన్న అణువులా ఉండేటటువంటి ఆ వైభవాన్ని చెప్పడానికే వీరెవరికి కూడా సాధ్యం కాదు. కర్తుం త్వదీయ మహిమస్తుతి ముద్యతాయ, అలాంటిది నీ మహిమను సంపూర్ణ సమగ్రంగా చెప్పాలని నేను బయలుదేరుతున్నాను. మహ్యం నమోస్తు కవయే నిరపత్రపాయ, నాకు ఒక నమస్కారము అని నేను ఇలా నాలో చెప్పి నీ వైభవాన్ని చెప్పి కవిని అనిపించుకోవాలి అనేటటువంటి ఒక భావన ఉందే, దానికి ఒక నమస్కారము అని ఆళ్వందారులు తమని తాము నైత్యానుసంధానం చేసుకునేటటువంటి సందర్భంలో ఆ శివ సనకాద్యై అని ఎలా అయితే అక్కడ ఆళ్వందారులు ప్రయోగించారో ఇక్కడ కూడా విరించ్యాదయ ప్రాంచో విరించ్యాదయ అని భట్టర్ వారు కూడా ఆ వైనంలోనే ఇక్కడ దేవతలందరినీ కూడా కలిపి ఒక చతుర్ముఖ బ్రహ్మ ద్వారా తెలియచేస్తున్నారు అంటున్నారు. అప్యైవం, అలా తెలుసుకున్నటువంటి నీ వైభవాన్ని సమగ్రంగా దేవతలు సైతం చెప్పలేరు. నీ వైభవం వాచామగోచరమైనటువంటి వైభవం అని తెలుసుకున్నప్పటికీ కూడా ఎలాంటి వైభవం? వాన్మనసయో భాషాన విఘ్నం పదం, వాక్కుకి మనసుకి భాషకి అందనటువంటి గొప్ప వైభవం. ఏదో పదమును ప్రయోగించి నీ వైభవాన్ని చెప్దాము అనుకుంటే ఆ భాషకి అందనటువంటి వైభవం. ఆ వైభవాన్ని తెలియచేసే ఏ పదం, తల్లి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఏదైనా పదప్రయోగం చేస్తే ఆ పదము సమగ్రంగా ఆ వైభవాన్ని తెలియచేయదు. పోనీ మనసుకి నీ వైభవం తెలుస్తుందా అంటే మనసుకి కూడా నీ వైభవం పరిపూర్ణంగా గోచరించదు. వాక్కులకి నీ వైభవం పరిపూర్ణంగా గోచరిస్తుందా అంటే వాక్కులకి కూడా నీ వైభవం పరిపూర్ణంగా గోచరించదు తల్లి. అలా పదం అనేటటువంటి ప్రయోగం అక్కడ భాషాన విఘ్నం పదం అంటే స్వరూపాన్ని, నీ స్వరూపాన్ని వాక్కులతో కానీ మనసుతో కానీ భాష పదములతో కానీ తెలుసుకోలేనటువంటి గొప్ప స్వరూపం కలిగినటువంటి ఆవిడవి. అలాంటి ఆ స్వరూపాన్ని కవయితుం ప్రయతామహే, దోషభూయిష్టమైనటువంటి మాటలు కలిగినటువంటి మేము నిన్ను ఆ కవయితుం ఉన్నది ఉన్నట్టుగానే కాకుండా అందంగా దానికి కవిత్వాన్ని జోడించి కూడా చెప్పాలని ప్రయత్నిస్తున్నాము తల్లి. స్వస్తి ప్రశస్తే గిరాం, మా వాక్కులకి మంగళము కలగాలని నువ్వు మమ్మల్ని కటాక్షించు అంటున్నారు ఆళ్వందారులు. బ్రూమక్కదం త్వాం వయం, ఎలా తల్లి నీ వైభవాన్ని సమగ్రంగా మేము చెప్పగలము అని ఆళ్వందారులు చతుశ్లోకిలో ప్రయోగించినటువంటి ప్రయోగానికి కావాచ ప్రయతామహే కవయితుం అని ఇక్కడ భట్టర్ వారు ప్రయోగిస్తున్నారు. ప్రయతామహే అనేటటువంటి మాటలో చక్కని అప్ర అనేటటువంటి పదము, ఆ పదప్రయోగం ఏం తెలియచేస్తుంది అంటే మిక్కిలి ఆశతోటి ఉబలాటం ఎలా ఉంది అంటే శ్రీరంగనాయకి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చెప్పేయాలని ఉంది భట్టర్ వారికి. కానీ వారు ఏమనుకుంటున్నారు? తల్లి కావాచ, దోషభూయిష్టమైనటువంటి వాక్కులు కలిగినటువంటి నేను ఆశేమో మిక్కిలి ఆశ ఉంది, సమగ్రంగా చెప్పేటటువంటి సమర్థత నాకు కరువైంది. కాబట్టి నువ్వే ఆ నీ కటాక్షములు మా మీద ప్రసరింపచేసి స్వస్తి ప్రశస్తి గిరాం, మేము చెప్పేటటువంటి ఈ మాటలన్నీ కూడా మాటలన్నిటికీ కూడా మంగళం అయ్యేటట్టుగా నువ్వు మమ్మల్ని కటాక్షించాలి. లోకులందరూ ఈ స్తోత్రాన్ని చూసి పరిహసించకుండా వాటికొక మంగళం, వాటికొక వైభవం కలిగేటి ఈ శ్లోకాలన్నిటికీ కూడా ఒక వైభవం కలిగేటట్టుగా మంగళాచరణ నువ్వే చేయాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు విరాట్ దగ్గర ప్రార్థిస్తున్నారు. ఎలా అయితే ఆళ్వార్లని పెరుమాళ్ళు కటాక్షించి తన వైభవాన్ని అంతటినీ కూడా ఆళ్వార్ల ద్వారా పరమాత్మ ఈ లోకానికి అందించారో, ఆళ్వార్ల చేత అనుభవింపచేసి ఆ అనుభవాన్ని అంతటినీ కూడా ఈ లోకానికి ఎలా అయితే అందించారో ఇక్కడ కూడా రంగనాయకి తమ యొక్క స్వరూప గుణ విభూతులన్నిటినీ కూడా భట్టర్ వారికి కటాక్షించి ఆ భట్టర్ వారి ద్వారా ఈ లోకానికి తన వైభవాన్ని అంతటినీ కూడా ప్రకటింపచేస్తోంది ఆ శ్రీదేవి, ఆ రంగనాయకి అనేటటువంటి విషయాన్ని దేవి అని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా
ఆవిడతో సంభాషిస్తున్నట్టుగా మా భట్టర్ వారు ఇక్కడ పదప్రయోగం చేశారు. దేవి, ఓ తల్లి, నువ్వు నాకు నీ స్వరూప గుణ విభూతులన్నిటినీ కూడా ప్రసాదించావు. కానీ నీ వైభవం ఇదమిత్తంగా చెప్పడానికి ఆ విరించాద్య చతుర్ముఖ బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలకి కూడా సాధ్యం కాదు. వారికే కాదు, వేదానికి కూడా స్పృహ స్తోత్రాయ దూరే, ఆశ కూడా లేదు వేదాలకి నీ వైభవాన్ని చెప్పాలి, చెప్పడానికి మేము యోగ్యత కలిగినటువంటి వారము అనేటటువంటి దానికి కూడా దూరంగా ఉన్నాయి వేదములు. అందుకే నీ ఆశ ఉన్నప్పటికీ కూడా స్తుతించడానికి చాలా దూరము, చాలా అది అందనటువంటిది. స్తుతించడం అనేటటువంటిది మా ఆశకు అందనటువంటి విషయం. కాబట్టి వాక్కులకి, మనసులకి, భాషకి అందనటువంటి నీ స్వరూపాన్ని, నీ వైభవాన్ని అంతటినీ కూడా కావాచ దోషభూయిష్టమైనటువంటి వాక్కులు కలిగినటువంటి నేను కవయితుం ప్రయతామహే, కవిత్వ రూపంలో దాన్ని ఒక స్తుతి రూపంలో చెప్పాలని మిక్కిలి ఆశతోటి గొప్పగా ప్రయత్నం చేస్తున్నాను, పెద్ద ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నా వాక్కులకి మంగళం కలిగేటట్టుగా నువ్వు కటాక్షించు అని ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో వారి స్తుతిని ఆరంభిస్తూ తల్లి యొక్క వైభవం వాచామగోచరమైనటువంటిది అని, అనంతమైనటువంటిది అని, అవధి లేనటువంటి ఆ వైభవాన్ని, మనసుకి అందనటువంటి వైభవాన్ని, ఆ వైభవాన్ని స్తుతించాలనేటటువంటి ఆశకి కూడా దూరంగా ఉండేటటువంటి వారం మేమందరం కూడా అని భట్టర్ వారు తల్లి దగ్గర ప్రార్థన చేస్తూ, అలాంటి ఆ ఆశ కలిగినటువంటి వారము, స్తుతించాలని ప్రారంభిస్తున్నటువంటి వారము మా వాక్కులకి ఒక మంగళాన్ని కలగచేసి ఈ స్తోత్రంలో చెప్పబడినటువంటి ఆ శ్లోకములన్నీ కూడా మంగళాచరణ శ్లోకములుగా సేవించినటువంటి వారికి అనేక మంగళములు కలిగేటట్టుగా, అందరి చేత ఈ స్తోత్రం అధ్యయనం చేసి వారందరూ ఆనందించేటట్టుగా మా వాక్కులకి ఒక మంగళాన్ని కలగచేయి తల్లి అని ఆ శ్రీరంగనాయకుడి దగ్గర ప్రార్థిస్తున్నారు. యద్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహా స్తోతుం కేవయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించ్యాదయః అప్యైవం తవ దేవి వాన్మనసయోః భాషానభిఘ్నం పదం కావాచ ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాదిత్య శ్రీ నిత్యమంగళం.